గబ్బర్ సింగ్‌కి చాలా స్పెషల్ ప్లేస్ ఉంది. అవునండి. పవన్ గారితో మీ సినిమా కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ 'ఉస్తాద్ భగత్ సింగ్' టీజర్ అనేది చాలా మందికి కిక్ ఇచ్చింది ఫ్యాన్స్‌కి. ఇప్పుడు మీ నెక్స్ట్ సినిమా అదే ఇమ్మీడియేట్‌గా సెట్స్ మీదకెళ్ళబోతుందా? మొన్ననే కళ్యాణ్ గారిని కలిసామండి. ఆహ్, మీకు ఆల్రెడీ మిగతా సినిమాల స్కెడ్యూల్స్ కూడా వస్తున్నాయి కదా! కళ్యాణ్ గారు మళ్ళీ 'హరిహర వీరమల్లు', 'ఓజీ' అలాగే 'ఉస్తాద్ భగత్ సింగ్' 3 రెజ్యూమ్ చేస్తున్నారు. సో, నాకు తెలిసి ఇమ్మీడియేట్‌గా షూటింగ్ అదే ఉంటుండొచ్చు. డేట్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత నేను మీడియాతో షేర్ చేసుకుంటాను. సార్ గణేష్ రీసెంట్‌గా మీరు గారు. చిరంజీవి గారితో ఒక యాడ్ డైరెక్ట్ చేశారు. మళ్ళీ చిరంజీవి గారితో సినిమా ఏమన్నా అప్పుడు డిస్కషన్ జరిగిందా? ఖచ్చితంగా అండి. చిరంజీవి గారు ఎప్పుడు కలిసినా, నేను ఆయన్ని ఎప్పుడు కలిసినా ఫస్ట్ నేను మాట్లాడేది, సార్ మన కాంబినేషన్‌లో సినిమా అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇయే మాట్లాడుకుంటాం. మన యాడ్ కూడా చాలా ఎంటర్‌టైనింగ్‌గా వచ్చిన యాడ్. ఆయనకి బాగా నచ్చింది. డబ్బింగ్ చెప్తున్నప్పుడు చాలా అప్రిషియేట్ చేశారు. సో, నేను ఒక నేచర్ లా అని నమ్ముతానండి. మనకి నేను చెప్పే కదా, 'మిరపకాయ' సక్సెస్ తర్వాత నేను వేరే ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తుంటే కళ్యాణ్ గారి నుంచి కాల్ వచ్చి 'గబ్బర్ సింగ్'. సో, నేను 'గబ్బర్ సింగ్' తీసా అని అనుకోను. 'గబ్బర్ సింగ్' సినిమా నన్ను చూస్ చేసుకుంది అనుకుంటా. నేచర్ కాల్ అది. ప్రకృతి సహజంగా వచ్చిన ఒక డెసిషన్. యూనివర్స్ కాల్ యాక్చువల్లీ. గణేష్ సో, గారు. అందుకు నేను చిరంజీవి గారితో కూడా ఆ యూనివర్స్ ఆ కాల్ తీసుకున్నప్పుడు ఐ థింక్ ఇట్ విల్ హ్యాపెన్ అండి. నేను కూడా వెయిటింగ్ అండి.